సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టారని సవీంద్రారెడ్డి కారులో గంజాయి పెట్టి అరెస్టు చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 2. యూరియాపై బాబు వ్యాఖ్యలు పోస్టు చేస్తే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ అరెస్టు చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 3. పీపీపీ మోడల్లో రోడ్లు వేస్తామన్న బాబుపై స్కిట్ చేసినందుకు బలవంతపు వసూళ్లంటూ అక్రమ కేసు పెట్టారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 4. సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నిస్తే అక్రమంగా నిర్బంధించి 2 రోజుల తర్వాత అరెస్టు చూపించారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన దాదాపు 1200 మంది, ఇది నా లెక్క కాదు, హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి లెక్క. 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి వేధించారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 6. 6 ఏళ్ల క్రితం హత్యాయత్నం చేశారంటూ ఇప్పుడు కేసులపై కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 7. 10 ఏళ్ల క్రితం ఒకరి మనోభావం దెబ్బతినిందని పోసానిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేస్తే 10 ఏళ్ల క్రితం మనోభావం దెబ్బతింటే 11వ సంవత్సరం గుర్తొచ్చింది. ఇది మనోభావం దెబ్బతిన్న వ్యక్తికి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి పోసాని గారిని అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి పోలీసు వ్యవస్థను ఏమనాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. లేని మద్యం స్కామ్ సృష్టించిన బాబు కోసం ఆధారాలు లేకుండా అరెస్టులపై అరెస్టులతో కలకలం సృష్టిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 9. వైఎస్ఆర్సీపీ నేతలందరిపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి శాల్యూట్ కొడుతున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 10. అక్రమ కేసులు అరెస్టులపై హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోకుండా బాబు లోకేష్ కోసం పని చేస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.